ఈ నెల 19వ తారీఖున తుమ్మలపేటలో జరుగుతున్న మత్స్యకార భరోసా కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. కనీ విని ఎదగని రీతిలో ఈ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా గత 2 రోజులుగా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి మత్స్యకార గ్రామానికి వెళ్ళి వారి సొంత ఇంట్లో కార్యక్రమం లాగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. ఆ ఆహ్వానం మేరకు మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. రేపు తుమ్మలపేటలో ఈ ప్రోగ్రాము ఈ నెల 19వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి మత్స్యకారులు అయితే పెద్ద ఎత్తున హాజరయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో మాట్లాడేందుకు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గానికి వస్తున్నారు. మత్స్యకార భరోసా కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. దీని పట్ల ఎలా చూస్తారు? ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు మత్స్యకార సోదరులు, సాహసానికి మారుపేరు మత్స్యకార సోదరులు. రైతులు గట్ల మీద పంటలు పండించి అన్నదాతలైతే సముద్ర సంపదని సాహసోపేతంగా సముద్రంలో తిరిగి మత్స్య సంపదను వేటాడి తెచ్చి అందరికి ఆహారాన్ని అందించేటువంటి మా గంగపుత్రులు మత్స్యకార సోదరులు. అందుకే వాళ్ళకి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలంటే వాళ్ళకి అందరికీ కూడా చేతనంతా సహాయం చేసి మేము రుణం తీర్చుకోవాలి. నిజంగా వాళ్ళని మేము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజున మత్స్యకారు సేవల కార్యక్రమానికి, మత్స్యకార కుటుంబీకులు జీవనోపాధికి ఇచ్చేటువంటి వృత్తికి కావలిని వేదికగా చేసుకుని ఈరోజు కావలికి వస్తున్నాడు. ఈ వస్తున్నటువంటి వేళ ముఖ్యమంత్రి గారి సభకి అన్ని ప్రాంతాల ప్రజలను ఆహ్వానించడం జరుగుతుంది. కానీ ఈ కావలి సభ మా మత్స్యకార సోదరులు, మా సోదరీమణులతో దద్దరిల్లిపోతుంది. ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి ప్రేమ, ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ముఖ్యమంత్రి గారు పనులు చేస్తున్నటువంటి విధానం, ఎప్పుడైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే అది ఒక్క చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగినటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మా మత్స్యకార సోదరులు రేపటి 19వ తేదీకి రంగరంగ వైభవంగా జరిగే ఆ మహోత్సవానికి అందరూ కూడా వేలాదిగా తరలిరాబోతున్నారు. నా భూతో నా భవిష్యత్తు లాగా భవిష్యత్తులో మత్స్యకార సోదరులు ఇంతటి విధంగా రాని విధంగా కూడా రేపు ఆ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారు కూడా మా మత్స్యకారుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా అన్ని పనులకు రేపు శ్రీకారం చుట్టబోతున్నటువంటి పరిస్థితుల్లో వస్తున్నందుకు మేము అందరం కూడా ఈరోజు శ్రమిస్తున్నాం. తప్పకుండా దాన్ని జయప్రదం చేయాలని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సహజంగా మామూలుగా ఏదైనా మీటింగ్ జరిగితే లోకల్లో నాయకులు ఉంటారు, వారి ద్వారా ప్రజలను తీసుకొచ్చి ఏర్పాటు చేస్తారు. కానీ గత 2 రోజులుగా స్వయంగా ప్రతి ఒక్క గ్రామానికి మీరే వెళ్ళి మీరే వాళ్ళని మీ ఇంట్లో కార్యక్రమం లాగా పిలుస్తున్నారు. ఏంటి వాళ్ళ మీద మీకు అంత ప్రేమ అని? అది చెప్పాను. వాళ్ళు కష్టజీవులు, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు, నిజాయితీకి మారుపేరు, ఎప్పుడు కూడా అబద్ధం చెప్పనటువంటి వాళ్ళు, వీలైనంత వరకు మాట మీద నిలబడేటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళకి నాకు ఒక అనుబంధం ఉంది. అందుకే ముఖ్యమంత్రిని ఈరోజు కావలి నియోజకవర్గంలో నేను 2 సంవత్సరాలకు తీసుకొస్తే అది ఓన్లీ మత్స్యకారుల కోసమే ఈరోజు తీసుకురావడం జరిగింది. అది నాకు మత్స్యకారులకు ఉన్నటువంటి అనుబంధం. ఆ ఎందుకంటే వాళ్ళు అంతటి సంపదను తెచ్చి ఈరోజు సమాజంలో అందరూ ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం చేపలను వాళ్ళు అందిస్తున్నారు. సాహసోపేతంగా సముద్రం మీద అందరూ కూడా ఎప్పుడు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని సముద్రం మీద వాళ్ళు పనిచేస్తున్నారు. అటువంటి వారి కోసం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు. కాబట్టి ఈరోజు వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు అందించేదానికి ముఖ్యమంత్రిని ఈ ప్రాంతానికి తీసుకురావడం జరుగుతుంది. అందుకే నాకు వాళ్ళకు ఉన్నటువంటి బంధం విడదీయరానిది. కాబట్టి ఈ మహోత్సవానికి నాయకులు కాదు, నేనే స్వయంగా వచ్చి పిలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రతి గ్రామానికి వచ్చి కాపుల్ని ఆహ్వానిస్తున్నాను. ఆ మహోత్సవానికి రమ్మని ఆహ్వానించడం జరుగుతుంది. సార్, ఈరోజు జువల్దేని ఫిషింగ్ హార్బర్ మీ టైంలో అంటే మీరు ఎమ్మెల్యే కాకముందే దానికి మీరే కాంట్రాక్ట్గా వ్యవహరించి అది పూర్తి స్థాయిలో చేశారు. ఈ రోజు ఆ ఫిషింగ్ హార్బర్ను మత్స్యకారులకు ఎప్పుడు అంకితం చేయను? రేపటి 19వ తేదీ ముఖ్యమంత్రి గారు కావలికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో రేపు ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా ఒక ప్రకటన ఇవ్వబోతున్నారు. మత్స్యకారులకి సంబంధించినటువంటి ఆ బోట్ల విషయం, మత్స్యకారులకు సంబంధించిన సబ్సిడీ విషయం అంతా కూడా రేపు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి కావలిలో నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారుల సోదరులకు తీపి కబురు ముఖ్యమంత్రి తప్పకుండా అందిస్తాడని మేము ఆశాభావంతో ఉన్నాం.
అలాగే ఈ రోజు రేపు 19వ తారీఖున సీఎం గారు వస్తున్న సందర్భంగా ఈ రోజు దువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అయితేనేమి, అలాగే బోట్లు కానీ, అలాగే వాళ్ళకి సబ్సిడీ విషయాల్లో కానీ వాళ్ళు తీపి కబురు అందజేయనున్నామని చెప్తున్నారు. జరగబోయే మత్స్యకార భరోసా కార్యక్రమానికి పెద్ద ఎత్తున మత్స్యకారులు హాజరవుతారని, వాళ్ళందరికీ కూడా మా కుటుంబ సభ్యుల్లాగే వారిని ఆహ్వానిస్తున్నామని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో మధు, CMD న్యూస్, పెద్దపట్టపాలెం నుండి. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.